హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తనూజ మధ్య ఆ ఇష్యూ అయితే జరిగింది కదా, సంచాలకగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని పాయింట్స్ తనూజ దివ్య పెట్టారు। దాని గురించి నేను ప్రూఫ్స్ ఇస్తాను। ఆ ప్రూఫ్స్ చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది। అలాగే దమ్మున్న సంచాలకని ఎందుకన్నానంటే పవన్ కళ్యాణ్ డిసిషన్ అనేది ఎంత స్టాండర్డ్ గా తీసుకున్నాడో దాని గురించి కూడా మాట్లాడదాం। దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి। మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి వెళ్తుంది కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూడండి। ఇక విషయానికి వస్తే అక్కడ టాస్క్ ఏంటి, సుమన్ శెట్టి గారికి సంజన గారికి అయితే జరుగుతుంది। ఆ బాక్స్ లో టవర్ అయితే బిల్డ్ చేయాలి। ఆ టవర్ అంటే ఫస్ట్ వచ్చేది హైట్ మెజర్ చేస్తారు। ఆ తర్వాత క్వాలిటీ అంటే ఎవరిది తిన్నగా ఉందో చూస్తారనమాట। సో ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అనను సజెషన్ అంటారు। పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, సంజన గారు హైట్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల ఎక్కువ బాక్స్ అయితే పెట్టారు। సుమన్ శెట్టి గారు తక్కువ బాక్స్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం ప్రోత్సహించడానికి ఏం చెప్పాడంటే మీరు ఎలా పెట్టినా పర్లేదు మీరు పెట్టండి అన్నాడు। అంతేగాని విన్నర్ని డిసైడ్ చేయడానికి ఎక్కడ ఫిక్స్ చేయలేదు। పోనీ ఆ పాయింట్స్ పక్కన పెడితే తనూజ గారు పెట్టిన పాయింట్లు ఏంటి అంటే కొన్ని తొప్పాస్ పాయింట్స్ అయితే పెట్టారు। ఆ పాయింట్స్ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది। ఏంటి అంటే ఫస్ట్ తనూజ గారు చెప్పింది ఏంటి, ఆ 6th బాక్స్ ఎవరు ఫస్ట్ పెట్టారో అది కన్సిడర్ చేయాలి అన్నారు। అది కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇది టైం పెట్టిన టాస్క్ కాదంటే బజర్ కొట్టిన టాస్క్ తప్ప బజర్ కొట్టినప్పటికి ఎవరు ఉన్నాయో అవే కన్సిడర్ చేస్తారు, కానీ ఎవరు ముందు పెట్టారు ఎవరు వెనక పెట్టారని కాదు। అదే గంట కొట్టిన టాస్క్ అయితే ఎవరో ముందు పెట్టి వాళ్ళు గంట కొడితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు। సో ఈ టాస్క్ అది కాదు। ఒకవేళ ఆ పాయింట్ తీసుకున్నా, నేను ఇక్కడ పిక్ పెట్టాను చూడండి, ఈ పిక్ లో ఎవరిది 6th బాక్స్ పైన ఉందో మీరే కామెంట్ చేయండి। ఎవరిది 6th బాక్స్ లో ఉందా, సంజన గారిది ఉందా, సుమన్ శెట్టి గారిది ఉందా, మీరే కామెంట్ చేయండి। ఫస్ట్ పెట్టింది సంజన గారే, ఈ ప్రూఫ్ చూడండి మీరే। అక్కడ సుమన్ శెట్టి దగ్గర పెట్టుంటే సంజన గారిది ఎందుకు ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కదా। అక్కడ ఆ పాయింట్ లో కూడా సంజన గారే రైట్, కానీ అక్కడ సంచాలకు కూడా ఆ విషయం తెలియదు। ఫస్ట్ పెట్టిన సుమన్ శెట్టి గారే అనుకుంటున్నారు, కానీ మన ఆడియన్స్ గా మనం పెట్టిన రివ్యూలో సంజన గారే రైట్, ఆ పాయింట్ ఓకే। ఇంకొక పాయింట్ ఏంటి అంటే టవర్ని ఎలా కన్సిడర్ చేస్తారు, మనుషుల హైట్లు బట్టి కన్సిడర్ చేస్తారా, కాదు కదా। ఎందుకంటే చాలా ఫిజికల్ టాస్క్లు అయితే జరుగుతాయి, అక్కడ వీక్ కంటెస్టెంట్ బాగా ఆడాడని వీక్ లాగా ఒకరిని స్ట్రాంగ్ ఉన్నారని ఒకరిని చూడం కదా। ఎవరు విన్ అయ్యారు, ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఆ టాస్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం చూస్తాం। ఆ టాస్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, టవర్ బిల్డ్ చేయాలి। టవర్ అంటే ఏంటి, ఎంత తిన్నగా ఉంటే అదే టవర్ కదా। సో ఇప్పుడు ఇద్దరివే 6 బాక్స్ ఉన్నప్పుడు ఏది కన్సిడర్ చేస్తారు ఎవరైనా, టవర్ ఎంత నీట్ గా ఉందో కన్సిడర్ చేస్తారు। ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసింది కూడా అదే। దానికి తనూజ వచ్చి మనుషుల హైట్లు కన్సిడర్ చేయాలంటే ఎంత ఇల్లాజికల్ పాయింట్ అది, ఏమైనా పాయింటా, మనుషుల హైట్లు కవర్ చేసి ఎవడైనా విన్నింగ్ ఇస్తాడా, ఇవ్వడు। మనుషుల పర్సనాలిటీ బట్టి ఏ విన్నింగ్ ఉండదు। టాస్క్ ఉద్దేశం ఏంటి, టాస్క్ యొక్క ఆ ప్రాసెస్ బట్టే ఇస్తారు తప్ప అక్కడ తనూజ ఇల్లాజికల్ పాయింట్ మాట్లాడింది। తనూజ తప్పేముంది అంటే ఎక్కడ అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా ఇస్తాను అనే విధంగా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ తీసుకొచ్చి అడగడంలో తప్పు లేదు, కానీ పవన్ కళ్యాణ్కి అటు పక్క తనూజ దివ్య వీళ్ళందరూ ఫోర్స్ చేసిన బలమైన దమ్మున్న సంచాలకని ఎందుకు పెట్టానంటే ముందు టాస్క్ లో రీతు చౌదరి సంచాలకగా ఉన్నప్పుడు అందరూ మ్యానిపులేట్ చేస్తే డిసిషన్స్ మారిపోయాయి, ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి జంప్ చేసేసింది రీతు చౌదరి। కానీ పవన్ కళ్యాణ్కి దమ్ము ఎక్కడ ఉందంటే ఎంతమంది చెప్పినా ఎవరు ఏం పీక్కుంటే పీక్కోండి, నా డిసిషన్ సంజన గారే విన్ను నా ఒపీనియన్ అనుకుని పర్ఫెక్ట్ గా చెప్పాడు। అబ్బా నాకు భలే నచ్చాడు ఆ రోజు సంచాలకగా। కానీ అక్కడ తనూజ అన్ఫైర్ సంచాలక్, ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పింది వరస్ట్। అబ్బా ఫెయిల్డ్ అని ఎలా అంటారు, ఇది ఇటైనా డిసిషన్ ఉంటుంది అటైనా డిసిషన్ ఉంటుంది, కానీ విన్నర్ని తనూజ డిసైడ్ చేసేయడమే ఫెయిల్। అక్కడ ఫెయిల్ సంచాలకగా అనడం నాకు చాలా రాంగ్ అనిపించింది। వీళ్ళిద్దరిలో తప్పు ఎవరితో మీరు కామెంట్ చేయండి, తనూజదా పవన్ కళ్యాణ్ మీరే కామెంట్